అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మీరు టర్న్ అయినప్పుడు, హీరో క్యారెక్టర్‌లు తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో, ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెట్ అవ్వడానికి మెంటల్‌గా ఫిక్స్ అయ్యారా? లేదు. ఇప్పుడు వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిజం మాత్రం కొంచెం ఉంటే చాలు అన్న అది ఇప్పుడు ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి. అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అన్నది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో మన ఇంక పైగా మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్గాను చేస్తానని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో రెండో క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ అంకుశం, తర్వాత సింహరాశి, అలప్రియుడు, ఎవడైతే నాకంటే అని చాలా సూపర్ హిట్ సినిమాలు. అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తే చేస్తారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా, అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలు. ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇక చేశారు. అంటే మీరంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి. మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. రాజశేఖర్ గారు ఇక్కడ 90స్లో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ బైకర్ సినిమా చేస్తున్నప్పుడు మీ పాత జ్ఞాపకం ఏమన్నా మీకు గుర్తుకొచ్చాయి సార్? బైకర్ అంటే బైక్ నడపటం, ఫస్ట్ టైం రేసింగ్, అలాంటి మీ సినిమాలన్నీ కూడా యాక్షన్, యాంగ్రీ మ్యాన్ కదా. ఏం గుర్తుకొచ్చిందో అడిగారు? ఫాదరా? బైక్ రేసింగ్. బైక్ రేసింగ్కి ఫాదర్కి సంబంధం లేదు, ఓల్డ్ ఏజ్ సార్. అదే నాకు నేను బైక్ నడపడం అన్నీ ఎప్పుడు నా బైక్ ముగ్గురితోనే మినిమం ఉంటుంది. ఇద్దరితో వెళ్ళింది చాలా తక్కువ. అలా మేము ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారని నేను మా ఫ్రెండ్స్ తీసుకున్న ఇది, అందులో ఒక ఇది చెప్పాలి, ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ముగ్గురే వెళ్తామంటాం కదా, ల్యాంబ్రెట్టా స్కూటర్ 1001 నంబర్. సో దాన్ని 1000 ఒరువన్ అంటారు, 1000లో ఒకడు అన్నట్టు అంటుంటారు నా ఫ్రెండ్స్ అంతా. అందులో వెళ్తున్నాము. ఒక్కొక్కసారి నేను స్కూటర్ ఇలా కూర్చొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెట్టుకుంటా. సో ఒకరు ముందు ఒకరు వెనక నేను నడుపుతూ ఉంటా. అలా నేను స్టర్లింగ్ రోడ్ జంక్షన్ అలా వస్తున్నప్పుడు ఒక సార్జెంట్ చూసేసి మమ్మల్ని తరవడం మొదలుపెట్టారు ఆయన బైక్లో. నాకు తెలిసిపోయింది, ఇలా తరుముతున్నారు, మనం ఆగిపోతే బెటరు అని మేము కోట్ కూడా వేసుకున్నాము. స్టెథోస్కోప్, కోట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అంటే అది ఒకటి పెట్టుకుంటాము, ఎందుకంటే మేము చేసే పొరపాట్లకి అవును మమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అలా వచ్చేటప్పుడు ఆ సార్జెంట్ బైక్లో వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆగిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆపి
అమ్మాయి అందరూ దిగిపోయాము. దిగిపోతే రెడ్ షర్ట్ వేసుకున్న ఒక అతన్ని, రా ఎంత పొగరు నీకు, నన్ను చూసి వేరే నువ్వు వెళ్తున్నావా? సార్ నేను నడపలేదు సార్, ఆయనే నడిపారు సార్. నా దగ్గర అబద్ధాలు ఆడతావా? రెడ్ షర్ట్ వేసుకుని ముందు కూర్చుంది నువ్వే కదా అని ఆయన ముందు కూర్చున్నారు కాబట్టి ఆయన నేనంతా క్వైట్గా ఉన్నాము. ఎందుకు మనం చెప్పుకోవడం, నేనే కానీ ఆయన ఇలా కూర్చోబెట్టారని చెప్పుకోవడమా ఏంటి? సో చెప్పకుండా వదిలేసాము. సో అలా ఆయన నమ్మకుండా లాస్ట్లో తిట్టి ఆయన అపాలజీ సారీ చెప్పేవరికి నా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు, కలిసిపోతే నన్ను ఇలా చేసేవారు అని. సో గుర్తు ఇన్సిడెంట్ వచ్చింది. ఫాదర్ నాకు ఎక్కడ గుర్తురా, నేను అలా ఒక ఆ క్యారెక్టర్లో పడి వెళ్ళానే కానీ ఫాదర్ నన్ను ఇలా చేసేవారు లేదు, ఫాదర్ నాకు ఇలా ఉండేవారు అన్నట్టు నాకు మా మాకు కోర్టు ఉంది కదా, మేము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అన్నది పెద్ద ఇది. అదైతే ఒక అసిస్టెంట్ కమిషనర్ సన్గా ఉండి ఇలా చేస్తావా, సిగ్గు లేదా అన్నట్టు కూడా అడుగుతారు. సో ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఓ పెద్ద ఎక్స్క్యూజ్. సో అలా ఇప్పుడు బైకర్లో శర్వా గారికి ఫాదర్గా చేశారు కదా సార్. నెక్స్ట్ ఇంకెవరన్నా హీరో వస్తే అలాగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా హీరో ఫాదర్గా చేయటం? ఎందుకు, బట్ క్యారెక్టర్ సూపర్గా ఉండాలి. ఇలా బైకర్లో ఉన్నట్టు మంచిగా క్యారెక్టర్, మా క్యారెక్టర్ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తా. మీ నుంచి యాక్షన్ బాగా కోరుకుంటారు ఆడియన్స్, ఫ్యాన్స్. ఇప్పుడు యాక్షన్ కోరుకుంటారు, నా దగ్గర నుంచి డిఫరెంట్ రోల్స్ కూడా కోరుకుంటారు. సో ఇప్పుడు చేస్తున్నంత డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నచ్చేలా ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే ఓ సినిమా అన్నీ ఉంటాయి, అన్నీ మిక్సర్. సో అల్లరి ప్రియుడు లాగా అన్నీ. మళ్ళీ అల్లరిపీడి సీక్వెల్ చేయాలంటే చేస్తారా అలాంటి మూవీస్? మీరు బాగా మీరందరూ చూస్తారంటే చేస్తా. చేయడం మనకు ఎందుకు ప్రాబ్లం కదా. మీ బాడీ లాంగ్వేజ్ ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్, అది ఏదైనా సరే ఇలా అంటారు కదా, అది అలా మేనరిజంగా పెట్టేశారు. సినిమాలు చేయాలని. అవును, ఈ బైకర్ మంచి సినిమానే చేసాము కానీ టైం తీసుకున్నాము, ఆ కష్టం ఫలించింది. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్. దీన్ని ఇలా ఉండాలి అని అనుకుని చేశాను. దాని రిజల్ట్ ఇప్పుడు మీరందరూ ఇస్తున్నారు, చూపిస్తున్నారు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫర్దర్గా మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ చెప్పలేదు. 2-3 మంచి సినిమా టేస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇంకా సబ్జెక్ట్ మాట్లాడుకుని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, 2 సినిమాలు చేస్తున్నా. ఒకటి మగాడు అని మన పవన్ సాధినేని డైరెక్షన్లో. ఓకే, అది నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని ముందు ఇంకో సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. డైరెక్టర్ పేరు చెప్పచ్చండి? డైరెక్టర్ మన ఐవి శశి గారి అబ్బాయి అని శశి, అది మలయాళం. అవును, చాలా థ్రిల్లర్స్. వాళ్ళ ఫాదర్తో నేను మంచివారు మావారు చేశాను ఆయన వాళ్ళ ఫాదర్తో. ఇప్పుడు అబ్బాయితో ఈ సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. ఆ సినిమాలోనే నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో అందువల్ల తప్పకుండా హిట్ ఇస్తుంది, కష్టం కూడా వచ్చింది కాబట్టి. ఓకే సార్, ఇలాగ మీరు ఇంకొక డికేడ్ రాబోయే ఒక 10 years పాటు సూపర్ సక్సెస్ఫుల్గా చాలా వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని విష్ చేస్తున్నాం మా అందరి తరఫున, ఫిలిం క్రిటిక్స్ తరఫున. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. మీతో ఇంటర్వ్యూ చేసిన డేస్ అంతా నాకు ఇప్పుడు వస్తూ ఉండింది. గ్రేట్ డేస్ అండ్ వీ ఎంజాయ్డ్ గ్రేట్లీ.
రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఒక విలన్గా రీఎంట్రీ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. చూస్తే మీరు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ తోటి వచ్చి ఇట్టు కొట్టారు. భవిష్యత్తులో అంటే విలన్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే మీరు చేస్తారు? వస్తే తప్పకుండా చేస్తాను. విలన్ క్యారెక్టర్ వచ్చి చేయడం బిగినింగ్ కొన్ని క్యారెక్టర్స్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎలాగైనా మనం చేయొచ్చు. ఆ తర్వాత పాత క్యారెక్టర్ పాతగా చేసినట్టు చేయకుండా కొత్తగా ఏం చేయాలని మనం వెతుకుతూ ఉంటాం. కానీ బిగినింగ్ విలన్గా చేయడం మాత్రం ఈజీ. మనం ఏం చేసినా మన మొగం ఎలా పెట్టుకున్నా అన్నీ ఓకేనేస్తారు. హీరోగా చేయాలన్నానే మా మొగం బాగా పెట్టుకోవాలి, సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. బట్ విలన్గా లేదు. అంటే పెద్ద హీరోల సినిమాల్లోనే విలన్గా చేస్తారా, లేదంటే అప్కమింగ్ హీరోల సినిమాల్లో కూడా విలన్గా సబ్జెక్ట్ చేయడానికి? సూపర్ ఉంది అనుకోండి, రేపు సబ్జెక్ట్ ఆడుతుంది అన్న నమ్మకం వచ్చింది అనుకోండి, అది పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే తప్పకుండా చేస్తాం. ఓకే సార్. అలా కాదు, అప్పుడు మన ప్రతాప్ ఆర్ట్స్ రావు గారు ఉన్నారు కదా, ఆయన అబ్బాయి పేరు నీలకంఠం గారు. ఆయన బుల్లెట్ పెట్టుకుంటారు. ఓ రోజు షూటింగ్ మేము వెళ్ళాలి చెన్నైకి, షాట్ జరుగుతూ ఉంది, మమ్మల్ని పంపించట్లేదు. లాస్ట్లో ఏంటంటే ఒక డొక్కు అంబాసిడర్ ఇచ్చి ఇందులో ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అంటే, అది ఎప్పుడు వెళ్ళి చేరుతాము, ఫ్లైట్ మిస్ అయిపోతాము అని ఆయన ప్రొడ్యూసర్కి మీ బైక్ ఇవ్వండి అని బైక్ తీసుకుని బుల్లెట్లో నేను జీవితాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోయాను. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వెళ్ళడానికి వీలవుతుందో వెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ అప్పుడు లోపల ఎంట్రీ అయ్యే అంత ఉంటుంది బేగంపేట. బైక్లో లోపల గేట్ వరకు వెళ్ళి అప్పుడు మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ రెండు ప్యాసింజర్స్ కనపడలేదు అని. వచ్చి అప్పుడు వచ్చి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు వచ్చి ఆపి దిగి ఏంటి అంటే, సార్ మేమే ప్యాసింజర్స్, మాకు లేట్ అయిపోయింది అని తిట్టడం మొదలుపెట్టారు. మీరేమనుకోవద్దు, ఈకి మా ప్రొడ్యూసర్ వస్తారు ఇచ్చేయండి ఆయన బైక్కి ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకుని లోపల పరిగెత్తాం. ఇదో ఇన్సిడెంట్. ఇలాగే భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేము వెయిట్ చేస్తున్నాం. అది ఏ రోడో ఏంటో తణుకు నుంచి ఎక్కడో. సో ఆ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్, బండి అన్నీ నిలిచిపోయింది. మాకు ట్రైన్ టైమింగ్ దగ్గరికి వస్తుంది, మాకు కంగారు వేరే ఎక్కువ. అప్పుడు కరెక్ట్గా చూసి ఒక అబ్బాయి వచ్చి స్కూటర్లో మమ్మల్ని పక్కన చూశాడు, కార్లో కూర్చుని మమ్మల్ని. సార్ రాజశేఖర్ గారు మీ పెద్ద ఫ్యాన్ అది ఇది అన్నాడు. అప్పుడు నాకు వెంటనే ఐడియా వచ్చింది, ఈ అబ్బాయి దగ్గర స్కూటర్ తీసుకుని మనం వెళ్తే వీడి కార్లో వచ్చి మన స్కూటర్ తీసుకోమని చెప్తాము అన్నట్టు నా ఐడియా అని చెప్పాను. బాబు ఇలా మేము స్టేషన్కి వెళ్ళాలి, మేము వెళ్తాము, కార్లో వచ్చి అక్కడ స్టేషన్ మాస్టర్ దగ్గర కీ ఇస్తాము, మీరు తీసుకోండి అన్నట్టు ఏర్పాటు చేసి అప్పుడు బైక్ తీసుకుని వెళ్ళాము. ట్రైన్ పట్టుకున్నాము, ఊరు వెళ్ళిపోయాము. అతను వచ్చి బైక్ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఇలా ఇంకా జీవితంతో చాలా తిరిగాను. సార్